హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు శుభమస్తు ఇంటీరియర్స్. సో లాస్ట్ టైం మనం బేస్ వుడ్ మెటీరియల్స్ గురించి తెలుసుకున్నాం కదా, లైక్ ప్లైవుడ్, ఎండిఎఫ్, హెచ్డిహెచ్ఎంఆర్, డబ్ల్యూపీసీ ఇలాగ డిఫరెంట్. సో ఆ బేస్ వుడ్ మెటీరియల్స్తో మనం ఒక బాక్స్ కానీ ఏదైనా టీవీ యూనిట్ కానీ చేశాక దాని మీద యూస్ చేసే ఫినిషింగ్ మెటీరియల్స్ని సర్ఫేస్ ఫినిషింగ్ మెటీరియల్స్ అంటారు. సో సర్ఫేస్ ఫినిషింగ్ మెటీరియల్స్ ఏంటంటే ఒక అవుటర్ లేయర్, ఒక కలర్, ప్యాటర్న్, డెకరేటివ్ దిస్ థింగ్ యాడ్ చేయడం కోసం వాడేదే సర్ఫేస్ ఫినిషింగ్ మెటీరియల్స్ అనమాట. సో మనకి మార్కెట్లో ఉన్న మెయిన్ సర్ఫేస్ ఫినిషింగ్ మెటీరియల్స్ వచ్చేసి లామినేట్, యాక్రిలిక్, పీవీసీ అండ్ వీనియర్ షీట్స్ అనమాట. సో ఇందులో యూస్ చేసే మెటీరియల్ని బట్టి ఆ కాంపోనెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ యూస్ చేస్తాం కాబట్టి డిఫరెంట్ షీట్స్ అనేవి మనకి జనరేట్ అవుతూ ఉన్నాయి ఫ్యాక్టరీలో. అండ్ కమింగ్ టు ఫస్ట్ థింగ్, లామినేట్ వచ్చేసరికి మనకి ఓల్డెన్ డేస్ నుంచి బాగా విన్న పేరు డెకోలం, సన్మైకా అని. సో వన్స్ బేస్ ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిపోయాక దాని మీద పేస్ట్ చేసే మెటీరియల్సే ఇవన్నీ అనమాట. సో లామినేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లామినేట్ అంటే ఏం లేదండి. సో మనకి ఫ్లాట్ పేపర్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఒక ఫ్యాక్టరీలో ప్రెస్ చేసి దాని అవుటర్ లేయర్ ఒక డెకరేటివ్ ప్యాటర్న్ కానీ, ఒక కలర్ కానీ, ఒక టెక్స్చర్ కానీ ఇస్తే అప్పుడే లామినేట్ షీట్స్ అనేవి జనరేట్ అవుతాయి. థిక్నెస్ వచ్చి 0.8 నుంచి 4 mm దాకా అవైలబిలిటీలో ఉంటాయి మార్కెట్లో. అండ్ మెటీరియల్ యూస్ చేసేది మెయిన్ అనమాట. సో మెటీరియల్ వచ్చి ప్లాస్టిక్ వాడితే పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్ అనమాట. ఆ పాలీవినైల్ క్లోరైడ్ వల్లనే దీనికి అండ్ దీని ప్రాపర్టీస్కి డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇక్కడ పాలీవినైల్ క్లోరైడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి అది కొంచెం ఎలాస్టిసిటీ అనేది యాడ్ అవుతుంది అనమాట పీవీసీకి. సో ఇవి 90 degree కొంచెం బెండబుల్ లామినేట్స్ ఉంటాయి. సో కమింగ్ టు నెక్స్ట్ థింగ్, యాక్రిలిక్ అండి. యాక్రిలిక్ వచ్చేసరికి ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ పాలీవినైల్ క్లోరైడ్ మనం పాలిమర్ ఫైబర్ యూస్ చేస్తాము. దీనివల్ల కొంచెం షీట్కి రిఫ్లెక్టివ్ సర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ వల్ల కొంచెం గ్లాస్ లైక్ ఫినిష్ అనేది వచ్చి కొంచెం పాలిష్డ్ లుక్ వస్తుంది. అండ్ వీనియర్ వచ్చి దిస్ ఇస్ మై ఫేవరెట్ అండి. సో మనం ఇండియన్స్ అంటేనే వుడ్కి చాలా ప్రాధాన్యత ఇస్తాము. ఇంట్లో ఈ టేక్ వుడ్ ఉండాలి, రోజ్ వుడ్ ఉండాలి అని మన పెద్దల దగ్గర నుంచి వస్తూ ఉండింది. సో ఇప్పుడు ఆ సాలిడ్ వుడ్స్ యూస్ చేయాలి అంటే ఇట్స్ వెరీ 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 ఎక్స్పెన్సివ్ అన్ని చోట్ల. ఇన్స్టెడ్ దానికి రీప్లేస్మెంటే వీనియర్ షీట్స్ అనమాట. సో ఈ వుడ్ షీట్ అనేది ఒక లేయర్ ఆఫ్ అనమాట. సో వుడ్ని పెన్సిల్ చెక్కినట్టు చెక్తే ఒక లేయర్ వస్తుంది కదా, ఆ లేయరే వీనియర్ షీట్స్ అనమాట. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ కంప్లీట్లీ హార్డ్ వుడ్ అనమాట. సో ఇట్స్ న్యాచురల్ మెటీరియల్. ఇవన్నీ ప్లాస్టిక్, ఇవి న్యాచురల్. అండ్ కమింగ్ టు వెరైటీ, లామినేట్లో వస్తే నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో ఆ ప్రతి క్యాటలాగ్లో చిన్న శాంపుల్ పీసెస్ ఉంటాయి. ఆ శాంపుల్ పీస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని ఆ కోడ్ నోట్ చేసుకొని ఆ కోడ్ని బట్టి క్వాంటిటీ చెప్పి ఆ క్వాంటిటీ అవైలబిలిటీ ఉందా లేదా చూసుకొని ఆర్డర్ చేసుకుంటాం అనమాట. సో లామినేట్లో మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అవైలబిలిటీ ఉంటాయి. బికాజ్ యూసేజ్ కూడా ఎక్కువ కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ కూడా హయ్యర్ ఉన్నారనమాట. సో వెరైటీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ లామినేట్కి వచ్చేపాటికి మనకి సన్మైకా అనేది కూడా ఒక బ్రాండే. సో సన్మైకా లామినేట్కే సన్మైకా అనే పేరు వచ్చేంతలాగా ఆ బ్రాండ్ మనం ఓల్డెన్ డేస్లో యూజ్ చేసాము. సో అది కూడా సెంచురీ, గ్రీన్, రాయల్ టచ్ ఇలాగా ఒక బ్రాండ్ అనమాట. అండ్ కమింగ్ టు పీవీసీ, వెరైటీ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. సో బికాజ్ ఎక్కువ యూసేజ్ ఉండదు, బికాజ్ షీట్స్ కూడా కొంచెం హయ్యర్ అండ్ అయిపోతుంది లామినేట్తో కంపేర్ చేస్తే. సో అందుకని మనకున్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా తక్కువ ఉంటారు. సిమిలర్ యాక్రిలిక్ కూడా అంతే. అండ్ వీనియర్ షీట్స్ వచ్చేసి ద బ్యూటీ ఆఫ్ వీనియర్ ఈజ్ ఎక్కడా లేనిది మన ఇంట్లో ఉండాలి అనే థాట్లో ఉండే షీట్స్ అనమాట. లైక్ సో ప్రతిసారి వుడ్ ఎలా వస్తుంది, దాని గ్రెయిన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. సిమిలర్ కైండ్ ఆఫ్ షీట్స్ కావాలి అంటే మళ్ళీ రావు అనమాట. సో ప్రతిసారి ఒక లాట్ ఉంటుంది, వెరీ లిమిటెడ్ లాట్ ఉంటుంది. సో పక్కన వాళ్ళ ఇంట్లో చూసింది ఈ పక్కన వాళ్ళ ఇంట్లో ఉండకూడదు, మన ఇంట్లో ఉండకూడదు అనే థాట్ వీనియర్తోనే పాసిబుల్ అవుతుంది. సో ఇట్స్ వెరీ లిమిటెడ్ అండ్ ఇట్స్ వెరీ యూనిక్ అనమాట. అండ్ కమింగ్ టు కాస్ట్, లామినేట్ వచ్చేసి ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. 300 నుంచి మనకి 4000 రూపీస్ దాకా అవైలబిలిటీలో ఉంటాయి షీట్స్. ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ షీట్స్ ఉంటే కనుక దీనికంటే కొంచెం ఎక్స్పెన్సివ్ రేంజ్లో కూడా వెళ్తాయి.
అండ్ పీవీసీ వచ్చి మనకి 2000 నుంచి 4000 దాకా ఉంటాయి, బట్ 3000 షీట్స్ అయితే కొంచెం ప్రిఫరబుల్ పీవీసీ షీట్స్ అనమాట. అండ్ యాక్రిలిక్ వచ్చి 3000 నుంచి 6000 రూపీస్ దాకా ఉంటాయి అవైలబిలిటీ బేస్డ్ ఆన్ థిక్నెస్ అండ్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ యాక్రిలిక్ షీట్. అండ్ వీనియర్ వచ్చేసరికి 2000 నుంచి 8000 రూపీస్ దాకా పర్ షీట్ పడవచ్చు. అండ్ అంతకంటే ఎక్స్పెన్సివ్ వెరీ యూనిక్ షీట్స్ కూడా వెళ్తాయి, ఆల్మోస్ట్ సింగిల్ షీట్ జనరేట్ అయ్యి చాలా ఎక్స్పెన్సివ్ షీట్ కూడా ఉంటుంది. అండ్ వీనియర్కి ఇంకొక కాస్ట్ ఎడిషన్ ఏంటంటే మనం కంపల్సరీ దాని మీద పాలిష్ చేయాలి, వేరాజ్ వీటన్నిటికీ అక్కర్లేదు, డైరెక్ట్గా అలా ఫిక్స్ చేసేయచ్చు. అండ్ వీటన్నిటిని ఫిక్స్ చేయడానికి కూడా డిఫరెంట్ రెజిన్స్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. సో బేసిక్గా లామినేట్ అయితే మనం ఫెవికాల్ కంటే ఫెవికాల్ మెరైన్ వాడాలి. అండ్ పీవీసీ యాక్రిలిక్కి వాటి ఓన్ బాండ్స్ వస్తూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ కంపెనీ అదే కంపెనీ బాండ్ యూస్ చేస్తే బెటర్ పీవీసీకి అండ్ యాక్రిలిక్కి. అండ్ కమింగ్ టు మెయింటెనెన్స్, లామినేట్కి వచ్చి మెయింటెనెన్స్ అనేది వెరీ లో అండి. సో రఫ్ అండ్ టఫ్గా ఎక్కడైనా ప్లేసెస్లో మీరు యూస్ చేయాలి అంటే ఇట్స్ లామినేట్. అండ్ పీవీసీ అండ్ యాక్రిలిక్తో పోల్చుకుంటే పీవీసీ కొంచెం మోడరేట్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఎందుకంటే స్క్రాచెస్ కొంచెం పడే ఛాన్స్ ఉంటాయి. సో షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే కేర్ఫుల్ ఉండాలి. అండ్ యాక్రిలిక్ వచ్చేసి హై అనమాట, ఎంత స్క్రాచ్ రెసిస్టెంట్ యాక్రిలిక్ అన్నా కూడా మనం జాగ్రత్తగా ఉండకపోతే స్క్రాచెస్ పడిపోతుంది. సో కొంచెం యాక్రిలిక్ అండ్ వీనియర్ అనేవి హయ్యర్ మెయింటెనెన్స్ అనే చెప్పుకోవచ్చు. సో ఎక్కడైతే గీతలు ఈజీగా పడతాయో అక్కడ వీనియర్ అవాయిడ్ చేయడం బెటర్, లైక్ టేబుల్ టాప్స్ అలాగా. సో దీనికి స్క్రాచెస్ని రెసిస్టెంట్ కూడా చేసుకోవచ్చు, అది నేను తర్వాత చెప్తాను. అండ్ కమింగ్ టు మాయిస్ట్ రెసిస్టెంట్ అంటే తడికి అంత పాడవకుండా ఉండే షీట్ అయితే లామినేట్కి ఉంటుంది. అండ్ పీవీసీ అండ్ యాక్రిలిక్ లామినేట్ కంటే కొంచెం ఎక్కువ మాయిస్ట్ రెసిస్టెంట్. అండ్ వీనియర్కి వచ్చేసి అది న్యాచురల్ వుడ్ కాబట్టి కొంచెం వాటర్ అబ్జార్బ్ చేసుకునే క్వాలిటీ ఉంటుంది. సో దాన్ని మాయిస్ట్ రెసిస్టెంట్ పాలిష్ ద్వారా చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు హీట్ రెసిస్టెంట్ వచ్చి లామినేట్కి, పీవీసీకి, యాక్రిలిక్కి ఆల్ దీస్ 3 ఆర్ హీట్ రెసిస్టెంట్ అండి. బట్ వీనియర్ కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు కంపారిటివ్లీ 3. సో కిచెన్ వాటిల్లో కొంచెం మరీ స్టవ్ దగ్గర యూస్ చేయకుండా కొంచెం దూరంగా యూస్ చేసుకుంటే ఓకే, కానీ మరీ ఎక్కడైతే కుకింగ్ చేస్తామో అక్కడ అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ థిక్నెస్ గురించి చెప్పాను కదండి, లామినేట్లో 0.8 నుంచి 1.25 1.5 mm దాకా అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో. సో ఎక్కువ యూస్ చేసేది 0.8 ఇన్నర్ లామినేట్స్ కోసం, 1 mm అనేది ఎక్స్టర్నల్ లామినేట్స్ కోసం. అండ్ పీవీసీలో వచ్చి 1.25 1.5 ఉంది. అండ్ 1.25 అండ్ 1.5 యూస్ చేస్తే బెటర్, కొంచెం మెటీరియల్ కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది, బబుల్స్ రావు అండ్ ఈజీలీ బ్రేకబుల్ కాదు. అండ్ కార్పెంటర్ కూడా ఈజీ టు వర్క్ విత్ అనమాట. యాక్రిలిక్ వచ్చేసి 2.5 నుంచి 4 mm దాకా ఉంటాయి. సో 3.5 4 mm యూస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు వీనియర్కి 4 mm థిక్నెస్ స్టాండర్డ్ సైజ్ ఉంటుందండి. సో లుక్ అండ్ ఫీల్కి వచ్చేసరికి ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ లామినేట్స్ మనం చూడొచ్చు. మ్యాట్, స్మూత్ మ్యాట్ అండ్ టెక్స్చర్డ్, హై గ్లాస్ ఇలాగా. అండ్ మ్యాట్ అంటే కంప్లీట్ నాన్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ అండి, హై గ్లాస్ అంటే కొంచెం రిఫ్లెక్టివ్ సర్ఫేస్. అండ్ స్మూత్ మ్యాట్ అంటే మనం టచ్ చేస్తే కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట టెక్స్చర్. అండ్ టెక్స్చర్డ్ లామినేట్స్ అంటే యూ కెన్ ఫీల్ ద టెక్స్చర్ ఆన్ ఇట్. సో ఇందులో కూడా డిఫరెంట్ సిరీస్ ఉంటాయి, లైక్ ప్లెయిన్ కలర్స్ ఉంటాయి, సాలిడ్ కలర్స్ ఉంటాయి, అండ్ మనకి వుడెన్ టెక్స్చర్స్ ఉంటాయి, స్టోన్ ఫినిషెస్, మెటల్ ఫినిషెస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్. డిజిటల్ కూడా చేసుకోవచ్చు లామినేట్స్ అలాగా. సో ఏ ప్రింట్ అయితే ఆ ప్రింట్ ఇచ్చుకోవచ్చు లామినేట్స్ మీద అలాగా. అండ్ పీవీసీకి వచ్చేసరికి మోస్ట్లీ కొంచెం ద కలెక్షన్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో ఇందులో మోస్ట్లీ మెటల్ సిరీస్, స్టోన్ సిరీస్ ఎక్కువ వస్తాయి. అండ్ అల్ట్రా గ్లాస్ అంటాం, అంటే ద గ్లాస్ విచ్ యూ గెట్ ఇన్ లామినేట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పీవీసీ. సో మనం ఎక్కడైనా కొంచెం పాలిష్డ్ వర్షన్ కావాలి బట్ యాక్రిలిక్ అంత బడ్జెట్ లేదు అనుకుంటే అప్పుడు పీవీసీ యూస్ చేయొచ్చు. అండ్ మెయింటెనెన్స్ కూడా వెరీ ఈజీ అనమాట. అండ్ కమింగ్ టు యాక్రిలిక్, ద మోర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ గ్లాస్ లైక్ ఫినిష్ అనమాట. సో గ్లాస్కి రీప్లేస్మెంట్ వచ్చిందే యాక్రిలిక్ షీట్. సో ఈవెన్ ఇఫ్ యూ పుట్ ద స్టోన్స్ ఎలా అయితే హై అండ్ పాలిష్ చేస్తే ఎలా అయితే గ్లాస్ లాగా మెరుస్తుందో అలాంటిది కూడా తీసుకురావచ్చు యాక్రిలిక్లో. అండ్ కమింగ్ టు వీనియర్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలిగెన్స్ అండ్ గ్రేస్. సో
ఆ రిచ్నెస్ మనకి ఓల్డెన్ డేస్లో ఆ మదర్లీ ఫీలింగ్, ఆ ఇండియన్ రూట్స్ టచ్ చేసే ఒక్క మెటీరియల్ వీనియర్ అనమాట. సో వీనియర్ మొత్తం ఇట్స్ ఆల్ అబౌట్ వుడ్ లైక్ ఆఫ్ లుక్ అనమాట. అదే మనకి లామినేట్లో కూడా దొరుకుతాయి రీప్లేస్మెంట్స్, బట్ ఇది ఇచ్చే ఎలిగెంట్ లుక్ మీకు లామినేట్ అయితే ఇవ్వదు. సో వీనియర్ యూస్ చేసి పాలిష్ యూస్ చేస్తే వచ్చే రాయల్ లుక్ లామినేట్కి వచ్చేసరికి చీప్ అయిపోతుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్ ఇన్ ద మార్కెట్ అండ్ ఇట్ ఆల్సో నీడ్స్ పాలిషింగ్ ఆన్ టాప్ అనమాట. సో ఎడ్జ్ బ్యాండింగ్ అంటే ఏం లేదండి, మనకు ఫ్యాక్టరీలో కానీ మనం కార్పెంటర్ చేసినప్పుడు సో ఎడ్జెస్లో మనం లామినేట్ యూస్ చేసామనుకోండి, సో ఎడ్జెస్ అనేవి షార్ప్ ఉంటాయి. సో దానికి రీప్లేస్మెంట్గా ఎడ్జ్ టేప్స్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి డిఫరెంట్ ఎంఎంలో వస్తాయి, 18mm, 20mm, 30mm అలాగా. సో డిపెండింగ్ ఆన్ థిక్నెస్ ఆఫ్ ద డోర్ మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఇది చేసినప్పుడు మనకి ఎడ్జెస్ అనేవి చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తాయి అన్నమాట. సో ఎక్కడ కూడా మనకి షార్ప్ ఫినిషెస్ ఉండవు. సో షార్ప్ ఉంటే కట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి చేతులు అవి ఇవి. అండ్ పీవీసీ అండ్ యాక్రిలిక్ వచ్చేసరికి ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో పీవీసీ అండ్ యాక్రిలిక్ రెండు కొంచెం బెండబుల్ లామినేట్స్. పీవీసీ అయితే 90 degree బెండబుల్ లామినేట్ అనమాట. సో ఈ రెండు ఏంటి అంటే మన దగ్గర వర్కర్ కనుక ప్రాపర్ స్కిల్డ్ వర్కర్ ఉంటే దీనికి ఎడ్జ్ బ్యాండింగ్ కూడా అక్కర్లేదండి. సో కానీ స్కిల్డ్ వర్కర్ కనుక లేకపోతే ఎడ్జ్ బ్యాండింగ్ అనేది రికమెండబుల్ అనమాట. ఎడ్జ్ టేప్స్ వీటికి కూడా దొరుకుతాయి మార్కెట్లో అండ్ ఇట్స్ ఈజీ టు వర్క్ విత్. వీనియర్కి వచ్చేసరికి మనం పాలిష్లోనే కొంచెం స్మూత్ ఎడ్జెస్ చేసుకోవచ్చు, గ్రూవ్స్ చేసుకోవచ్చు, కాబట్టి ఎలాంటి ఎడ్జ్ బ్యాండింగ్ వీనియర్కి అక్కర్లేదు. అండ్ కమింగ్ టు యూనిక్నెస్, సో లామినేట్, పీవీసీ అండ్ యాక్రిలిక్ మనం చూసుకుంటే దిస్ ఆర్ మాస్ ప్రొడ్యూస్డ్, అంటే ఒకటేసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ షీట్స్ ప్రొడ్యూస్ చేసేస్తారు. సో డిపెండింగ్ ఆన్ స్టాక్ మళ్ళా రీప్రొడ్యూస్ చేస్తారు, కావాల్సిన క్వాంటిటీని బట్టి రీప్రొడ్యూస్ చేస్తారు. అలా ఒక నెంబర్ ఉంటుంది దానికి. అలా ఫ్యాక్టరీలో 1 year దాకా సేమ్ కలెక్షన్ రన్ అవుతుంది అనమాట. బట్టల్లాగా ఒకటే పీస్ ఒక 10 pieces జనరేట్ చేసేస్తారు అలాగా. సో పక్కన వాళ్ళ ఇంట్లో చూసింది మన ఇంట్లో చూసింది ఒకటేలాగా ఉంటుంది, అరే ఇది అక్కడ చూసామే అనే ఫీలింగ్ అందరికీ వస్తుంది. సో వీనియర్ వచ్చి లిమిటెడ్ అనమాట. సో మనం ఎప్పుడైనా వీనియర్ కావాల్స్తే అసలు ఎన్ని షీట్స్ మనకు కావాలో చూసుకొని మార్కెట్లో అసలు అవైలబిలిటీ ఉందా లేదా అనేది ముందు చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి వచ్చిన లాట్ నెక్స్ట్ టైం వస్తుందన్న గ్యారంటీ ఉండదు. సో కాబట్టి దిస్ ఈజ్ వెరీ లిమిటెడ్ అనమాట. అండ్ కమింగ్ టు యూసేజ్, సో లామినేట్కి వచ్చేసరికి మనం ఎక్కడన్నా యూస్ చేయొచ్చండి. వార్డ్రోబ్, కిచెన్ అండ్ టీవీ యూనిట్స్, వాల్ ప్యానలింగ్స్ ఇలాగా, అండ్ ఫర్నిచర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ పీవీసీ కూడా అంతే, బట్ ఎక్కడెక్కడైతే సన్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతుందో లైక్ విండోస్ దగ్గర అలాంటి చోట్ల బ్లైండ్స్ యూస్ చేయనప్పుడు పీవీసీ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. బికాస్ సన్కి పీవీసీ ఎక్స్పోజ్ అవుతే దాని కలర్ అనేది కొంచెం ఫేడ్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ అ క్వాలిటీ టు ఫేడ్ ఇన్ సన్ అనమాట. సో అందుకని సన్కి అవాయిడ్ చేయాలి. యాక్రిలిక్ అయితే ఏమీ కాదు. సో ఆ ఫేడ్ అయ్యే క్యాపబిలిటీ యాక్రిలిక్కి లేదు. సో ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ అండ్ లుక్ వైజ్ కొంచెం హై ఉంటుంది, బట్ లుక్ వైజ్ మాత్రం లగ్జరీ అండ్ పాలిష్డ్ ఫినిషింగ్ కావాలి అంటే మార్కెట్లో యాక్రిలిక్ని బీట్ చేసేది ఏది లేదు. గ్లాస్ ఉంది, బట్ దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. అండ్ వీనియర్కి వచ్చేసరికి వెరీ రిచ్ లుక్, రాయల్ లుక్, ఇండియన్ వింటేజ్ ఫీల్ కావాలన్నా, ఇండియన్ కాంటెంపరీ స్టైల్ కావాలన్నా వీనియర్ యూస్ చేస్తేనే బెటర్ దాన్ ద లామినేట్. ఎందుకంటే లామినేట్లో లుక్ మనకంత బాగోదు. అండ్ కమింగ్ టు స్క్రాచ్ రెసిస్టెంట్, లామినేట్కి కంప్లీట్ స్క్రాచ్ రెసిస్టెంట్ అండి. సో ఎట్లా ఏం చేసినా రఫ్గా యూస్ చేసినా ఏం కాదు, లో మెయింటెనెన్స్ అనుకున్నాం కదా. సో కంప్లీట్లీ స్క్రాచ్ రెసిస్టెంట్. పీవీసీ కొంచెం స్క్రాచ్ రెసిస్టెంట్, యాక్రిలిక్ అండ్ వీనియర్ అంత స్క్రాచ్ రెసిస్టెంట్ కాదు. సో టేబుల్ టాప్స్ మీద యూస్ చేసేటప్పుడు గ్లాస్ కానీ ఇంకేదైనా మెటీరియల్ వాడటం కానీ చేయాలి. వీనియర్ యూస్ చేస్తే కొంచెం పాలిష్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ కమింగ్ టు రిపేర్, ఇప్పుడు ఒక లామినేట్ మనకు నచ్చింది, పర్చేస్ చేసాము, వేసేసాము, ఒక 4-5 years తర్వాత అది పీల్ ఆఫ్ అయిపోయింది. సో మార్కెట్లో అదే కోడ్తో అదే లామినేట్ దొరకకపోవచ్చు, బికాజ్ ఎవ్రీ ఇయర్ కలెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్పుడు కంప్లీట్ లామినేట్ మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. పీవీసీ అయినా అంతే, యాక్రిలిక్ అయినా అంతే. కానీ వీనియర్కి వచ్చేసరికి ఎక్కడైతే పీల్ అయిందో అక్కడ జస్ట్ వుడ్ ఫిల్అప్ చేసి మళ్ళీ పాలిషింగ్ చేసుకోవచ్చు. సో రిపేర్ అనేది వీనియర్కి చాలా ఈజీ అండ్ ఇట్స్
అండ్ ఇట్స్ అ మెటీరియల్ విచ్ గోస్ ఆన్ అ లైఫ్ లాంగ్ వెళ్ళిపోయే మెటీరియల్ అనమాట. వెరాజ్ లామినేట్, పీవీసీ, యాక్రిలిక్ విత్ టైమ్ కొంచెం ఊడిపోటాలు బికాజ్ ఇట్స్ ఆల్ ఫెవికాల్ కాబట్టి ఊడిపోయి వచ్చేటాలు ఇలా ఉంటుంది. బట్ వీనియర్కి అయితే ఏమీ కాదు. సో దీస్ ఆర్ ద మెయిన్ సర్ఫేస్ ఫినిషింగ్ మెటీరియల్స్ అండి. ఇవి కాకుండా మనకి పాలిషింగ్స్ కూడా ఉంటాయి. వుడ్ మీద పాలిషింగ్స్, డ్యూకో పాలిష్ అని, వీనియర్ పాలిషెస్లో మెలమైన్ పాలిష్ అని, పియూ పాలిష్ అని, ఈ టాపిక్ నేను వేరే వీడియోలో కవర్ చేస్తాను. సో ఈ వీడియోస్ అన్నీ ఎవరో ఒకరికి హెల్ప్ అవుతావనే ఉద్దేశంతో చేస్తున్న వీడియోస్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మిస్ అయినా, సో ఏదైనా ఇన్పుట్స్ చెప్పాలనుకున్నా, ప్లీజ్ కమెంట్ బిలో. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.